తిరుపతి తుడా కార్యాలయంలో తుడా నగరపాలక సంస్థ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్కు సంబంధించిన పెండింగ్ పనులపై అధికారులతో రివ్యూ చేశారు. ఏపీలోని 123 మున్సిపాలిటీల్లో ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం 2.2 అమృత్ స్కీమ్ పథకం కింద రాబోయే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందిస్తామన్నారు మంత్రి నారాయణ. ఏపీలోని 6 కేంద్రాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిరుపతిని మెగా సిటీగా మార్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే 123 మున్సిపాలిటీస్ లో అక్కడ ఉన్న మున్సిపాలిటీస్ కావచ్చు, అథారిటీస్ కావచ్చు, అర్బన్ అథారిటీస్ అందరికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ప్రజలకు అవసరమైన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కంప్లీట్ చేయాలి. డ్రింకింగ్ వాటర్ హై ప్రయారిటీ. దానికి అమృత 2.2 స్కీమ్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. త్వరలో టెండర్స్ ఫైనలైజ్ చేస్తున్నాం. దాని ద్వారా ప్రతి ఇంటికి రాబోయే 3 సంవత్సరాల్లో ట్యాప్ కనెక్షన్ ఇస్తాం. స్వచ్ఛమైన వాటర్, సర్ఫేస్ డ్రాయింగ్ వాటర్, అది భూమిలో నుంచి బోరేస్ కాదు, అది అమృత్ 2.0 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీస్ ముగ్గురు యొక్క ఫండ్స్ తో అది చేస్తూ రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వబోతున్నాం. ఈ అమృత స్కీము ఇప్పుడుది కాదు, గత ప్రభుత్వంలో ఎప్పుడో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే స్టేట్ మ్యాచింగ్ ఇవ్వక అది ఆగిపోయింది. 8,500 కోట్ల రూపాయలు. అది అంతా ఇంత కాదు. నిజంగా 8,500 కోట్లు కనుక ఖర్చు పెట్టుంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండేది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు, మ్యాచింగ్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల, అది వాడేశారు, ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం దానికి మ్యాచింగ్ కి వదిలేసింది. అంటే గత రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయారిటీ లేదు. 8,500 కోట్లు ఇచ్చిన ప్రాజెక్ట్ ని వదిలేశారు, 5,350 కోట్ల ప్రాజెక్టు వదిలేశారు. మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే ఏదైతే ప్రాజెక్టులు ఉండే ఆ ప్రాజెక్టులు రివైజ్ చేయించాము. రోజుకి 65,000 టన్నుల లెగసీని బయటకు పంపించే మిషన్లు వచ్చేస్తున్నాయి. రేపు అక్టోబర్ 2వ తేదీకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా 85 లక్షలు పూర్తి చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో అక్కడ ఉన్న మున్సిపాలిటీస్ కావచ్చు, అథారిటీస్ కావచ్చు, అర్బన్ అథారిటీస్ అందరికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ప్రజలకు అవసరమైన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కంప్లీట్ చేయాలి. డ్రింకింగ్ వాటర్ హై ప్రయారిటీ. దానికి అమృత 2.2 స్కీమ్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. త్వరలో టెండర్స్ ఫైనలైజ్ చేస్తున్నాం. దాని ద్వారా ప్రతి ఇంటికి రాబోయే 3 సంవత్సరాల్లో ట్యాప్ కనెక్షన్ ఇస్తాం. స్వచ్ఛమైన వాటర్, సర్ఫేస్ డ్రాయింగ్ వాటర్, అది భూమిలో నుంచి బోరేస్ కాదు, అది అమృత్ 2.0 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీస్ ముగ్గురు యొక్క ఫండ్స్ తో అది చేస్తూ రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వబోతున్నాం. ఈ అమృత స్కీము ఇప్పుడుది కాదు, గత ప్రభుత్వంలో ఎప్పుడో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే స్టేట్ మ్యాచింగ్ ఇవ్వక అది ఆగిపోయింది. 8,500 కోట్ల రూపాయలు. అది అంతా ఇంత కాదు. నిజంగా 8,500 కోట్లు కనుక ఖర్చు పెట్టుంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండేది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు, మ్యాచింగ్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల, అది వాడేశారు, ఆ ప్రాజెక్ట్